అంతటా ఎదురు చూస్తున్న వ్యాలంటైన్స్ డే రానే వచ్చింది. ప్రపంచమంతా ఈ వ్యాలంటైన్స్ డేని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అలాగే హైదరాబాద్లోని సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో కూడా వ్యాలంటైన్స్ డే సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సో విద్యార్థులను కూడా అడిగి తెలుసుకుందాం ప్రేమ ఎంత గొప్పది అన్న విషయాన్ని విద్యార్థుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఓకే, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రేమకు నిర్వచనం ఏంటి? ఓకే, ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? ప్రేమ అంటే నవడేస్ గురించి చెప్తా. అంటే టైం పాస్ నవడేస్ అయితే యాక్చువల్లీ అయితే ప్రేమ అంటే ఎప్పుడు జిందగీ భర్ తోడుండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్లో కూడా తను తోడుండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ వస్తున్నా, బైక్ ఎక్కుతున్నా, పార్టీ జస్ట్ షీల్ అయిపోయింది. ఈ కాలంలో కూడా ట్రూ లవ్ ఉంది. ఓకే, లవ్ గురించి అంత నమ్మకంతో చెప్తున్నారు. మీరు ఎవరినైనా ప్రేమించారు? అవును, లవ్ చేస్తారు. ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ పేరు తెలుసుకోవచ్చు? పేరు చెప్పను. ఓకే, ఎలా పరిచయం? ఎలా కాలేజ్లో మా సీనియర్. ఓకే, లవ్ అనేది టైం పాసా లేకపోతే? టైం పాస్ అస్సలు కాదు. మా విషయంలో అయితే అస్సలు టైం పాస్ కాదు. ఓకే, ప్రేమ గురించి మీకేం తెలుసు? మాకేం తెలుసు అంటే బ్యూటిఫుల్ లవ్ ఇస్ అంతే. ఓకే, లవ్ మ్యారేజ్ గొప్పదా అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే గొప్పది, ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి పెళ్ళికి ముందు. చాలా ఏం లేదు. ఓకే, ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? నాకేం ఓకే, మీరు ఎవరినైనా లవ్ చేస్తారు? నో. ఓకే, ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? ప్రేమ అంటే ఒక దోమ. ఐ మీన్ ప్రేమ అంటే ఏ టైప్ లవ్ కావాలి మీకు? ఐ మీన్ ఫ్యామిలీయా? ఐ మీన్ ఎలా? వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వ్యాలంటైన్స్ డే లేదేం లేదు. బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు, ఇంకా వ్యాలంటైన్స్ డే అది కూడా వన్ డే పుట్టినందుకు. ఎస్, సో వ్యాలంటైన్స్ ఇస్ ఆల్ బుల్షిట్, యు నో. ఫారెన్ లో ఇట్స్ చల్తా, బట్ ఇన్ ఇండియా నో. చాలా మంది ఇండియాలో కూడా వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నారు. ఒక్కరోజు లవ్ ఎలా చెప్తారు చెప్పండి? ఇయర్లీ మొత్తం లవ్ చేసుకుందంటే బుల్షిట్. ఇట్స్ ఆల్ గాన్. ఓన్లీ వన్ డే ఇట్స్ లవ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నో, ఇట్స్ నాట్. అరేంజ్ మ్యారేజ్ గొప్పదా లవ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్. నో, లవ్ కమ్ అరేంజ్. అరేంజ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లవ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ లవ్ కమ్ అరేంజ్ ఇస్ బెస్ట్. బికాస్ అరేంజ్ లో ఒక్కసారి అబ్బాయిని చూపిగానే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్. నో, మరి అదే ప్రేమించిన పెళ్లి చేసుకున్నాక వాడు మోసం చేస్తే అదేం లవ్? మరి అరేంజ్ లో కూడా లవ్ చేసుకొని విడాకులు తీసుకొని కొట్లాడుకుంటారు. తల్లిదండ్రులు కదా మనతో ఉంటారు కదా. No, I'm not saying that arrange is so, you know, like that. Love come arrange is the best. లవ్ చేసుకొని పారిపోయే కంటే ఇంట్లో ఒప్పించుకొని మంచిగా పెద్దలతో చేసుకుంటే ఇట్స్ బెటర్. ఒప్పుకుంటాను, ఎందుకంటే అది మన మ్యారేజ్ అరేంజ్ అయిపోయినాక తర్వాత కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చాక వాళ్ళు సెట్ అవుతే వాళ్ళ లైఫ్లో అప్పుడు మ్యారేజ్ చేయడానికి ఒప్పుకోవాలి. దట్స్ ఓకే, మీ దృష్టిలో ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా? ఆబ్వియస్లీ స్నేహం. స్నేహంలో కూడా ప్రేమ ఉంటుంది. అలాగనేసి ఫ్రెండ్షిప్ పేరుతో లవ్ ఇవన్నీ అది కాదు. నవడేస్ ఏంటంటే స్నేహంని కూడా మిస్యూజ్ చేస్తున్నారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. నేను అయినా ఈ ఫ్రెండ్స్ అందరూ అయినా నేను మాత్రం స్నేహంకి ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ కొంతమంది బాయ్స్ మాత్రం ఓన్లీ ఏటీఎం కోసం పెట్టుకుంటారు, కానీ అలా కూడా ఈ జనరేషన్ మాత్రం అలా ఉంది. కానీ లవ్ అని సిన్సియర్ లవ్ అయితే ఎవరికి లేదు ఇప్పుడు మాత్రం. బాయ్స్ అందరూ అంటున్నారు అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు అబ్బాయిని అని, దానికి మీరే ఉంటారు? ట్రాప్ చేసి మేము క్యాజువల్గా ఉంటాం, కానీ వాళ్ళు ట్రాప్ అయిపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. కానీ మేము వాళ్ళు ట్రాప్ అవుతున్నారు అనేసి వాళ్ళకి మమ్మల్ని ట్రాప్ చేసడానికి వీ కాంట్ అగ్లీగా రెడీ కాలేరు కదా. బాగానే మామూలుగానే వస్తారు, కానీ వాళ్ళు జస్ట్ టైం పాస్ కోసం వాళ్ళు అలా ట్రాప్ చేస్తారు. దాట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పండి ప్రేమకు నిర్వచనం ఏంటి? లవ్ యాక్చువల్లీ ఎటర్నల్గా లైఫ్ లాంగ్ ఉండాలి. ఫస్ట్ లవ్ చేసి దాని తర్వాత మళ్ళీ వదిలేయడం అనేది అది మంచిది కాదు. సో లవ్ అంటే ఎటర్నల్గా ఉండాలి. లైఫ్ లాంగ్ ప్రేమించిన అమ్మాయిని వదలకుండా అలాగే ప్రేమతో అసలు తను సంపాదించకపోయినా కొంచెం తెచ్చి పెడితే చాలు లవ్తో. లవ్ ఈజ్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే ఈ జనరేషన్లో లవ్ మ్యారేజ్ గొప్పదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్ గొప్పది. ఓకే, మీకు ఎలాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటున్నారు? నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. ప్రేమ మీద అభిప్రాయం అంటూ ఏమీ లేదు స్పెషల్గా. ప్రేమ గుడ్. ఓకే, వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే ఎలా సెలబ్రేట్ చేసుకోను. మ్యారేజ్ ఇప్పట్లో చాలా బాగా జరుగుతుంది.
చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్, కాకపోతే పేరెంట్స్తో తెలిసి చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్. బికాస్ వ్యాలంటైన్స్ డే ఓన్లీ ఫర్ లవర్స్ కాదు, పేరెంట్స్ తో కూడా లవ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫర్ పేరెంట్స్ ఆల్సో. ఫ్రెండ్స్ కలవరు కదా, ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా? ఫ్రెండ్షిప్ గొప్పది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా ఉంటాము. అంటే లవర్స్ అంటే ఆఫ్టర్ ఏమంటారు టీనేజ్ తర్వాత వస్తారు వాళ్ళతో ఎక్కువ కన్నా ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడున్న జనరేషన్ ప్రేమని నమ్మొచ్చా? ట్రాష్, నమ్మొద్దు. ఓకే, మీరు ఎవరినైనా లవ్ చేస్తారా? No, I don't. ఓకే, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం? No, I don't have, because nowadays there is no belief. No one can. That time there was a trust, but today there is no trust. So I can't. ఓకే, వ్యాలంటైన్స్ డేని లవర్స్ మాత్రమే చేసుకోవాలా? No, it is not like that. Friends also they can do. Now friends also they have love relationship, so all can enjoy it. If someone have boyfriend, some don't have, how can they? So all can enjoy it. Tell me about Valentine's Day. How you celebrate it? I don't have boyfriend, so I don't know what is Valentine's Day. But I see my friends celebrating Valentine's Day. Okay, వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలంటారా? అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలంటారు కదా, దానికి ప్రత్యేకంగా రోజు మాత్రం అవసరం లేదని నా ఉద్దేశం. మనసులో ప్రేమ ఉంటే చాలు, దానికంటూ ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఓకే, రైట్. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఇంకా లేదు. ఇంకా లేదు అంటే ఫ్యూచర్ లో ప్రేమించకూడదు తెలియదు. ఇన్ కేస్ లవ్ చేస్తే ఎలాంటి అబ్బాయి కావాలండి? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను, లవ్ ఏం పెట్టుకోను. అరేంజ్ మ్యారేజ్ గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా? రెండు గొప్పయే. ఎందుకన్నా? ఫస్ట్ మ్యారేజ్ అయిపోయినాక లవ్ చేసుకోవచ్చు, లవ్ చేసుకున్నాక మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు అరేంజ్ మ్యారేజ్. बॉयफ्रेंड मेंटेन करना वेस्ट है क्या आजकल की तो पूरे टाइम पास करते यूज करके छोड़े थे. इससे तो बेहतर ये है कि पेरेंट्स जो बोले उन लोगों के पेरेंट्स से अग्री रहना, पेरेंट्स की बात से अरेंज मैरिज करना. लव मैरिज इज वेस्ट, डोंट डू लव गर्ल्स, खत्म. ओके, वेस्टिंग ऑफ टाइम, वेस्टिंग ऑफ एनर्जी एंड बहुत सारे जने सुसाइड भी कर लेते. फ्रेंड्स भी मेंटेन नहीं करना. आजकल का जनरेशन में फ्रेंड्स मेंटेन करे तो भी बॉयफ्रेंड नहीं समझ रहे, ब्रदर्स के साथ जा रहे तो भी बॉयफ्रेंड नहीं समझ रहे. वेस्ट आजकल का ज़माना बहुत अच्छा है. नहीं अच्छा है. నాకు అలాంటివి ఏం లేదు, నేను నమ్ముతాను. అందరూ ఫ్రెండ్షిప్ అనేది అందరూ ఒకటే. ఇది వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవడం అంత అవసరం కాదు, ఎందుకంటే మనలో ప్రేమ ఉంటే అదే చాలు. దాన్ని చూపెట్టుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడం, నా ఒపీనియన్ అయితే అదంతా అవసరం లేదు. మనకు అప్పుడు మనసులో ఉంటే మనం బయట చూపెట్టడం అవసరం లేదు అనుకుంటున్నాను. మన జనరేషన్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు లవ్ చేసుకుంటే సెలబ్రేట్ చేసుకుంటారు, అంతే. ఏముంది? ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ లవ్ ఏం చేసుకో, నన్ను అగ్రెస్ట్గా కూడా ఉన్నారు, దానికి చేసుకోక్కర్లేదు, ఉండాలి ఇంట్లో ఉండాలని. అలా ఏం లేదు. ఇప్పుడు జనరేషన్లో పీపుల్ లవ్ ఈచ్ అదర్, సో సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేను నమ్మట్లేదు, ఎందుకంటే అందరూ ఒకేలా ఉన్నారు కదా. ఇప్పట్లో ఎవరిని నమ్మకూడదు, అసలు అబ్బాయిని నమ్మకూడదు, అమ్మాయిని నమ్మకూడదు. అసలు ప్రేమ అంటే చాలా ఐ మీన్ నిజమైన ప్రేమ ఉండాలి. కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు వదిలే అట్లా ఉండకూడదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ప్రేమిస్తే కనుక లైఫ్ లాంగ్ ఉండాలి, అది మధ్యలో కానీ ఎలాంటి ఏమీ చేయకూడదు, అంతే. ఈ జనరేషన్లో గర్ల్స్ కూడా టైం పాస్కే చేస్తున్నారు, వాళ్ళది కూడా ట్రూ లవ్ కానే కాదు. చాలా మటుకైతే అందరూ జస్ట్ ఏదో బండ్ల మీద తిరగడం, షాపింగ్ చేద్దాం, వాటితో పైసలన్నీ ఖర్చు పెట్టిద్దాం, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఉంటే చనిపోండి, కానీ లవ్ చేసి వాడిని మాత్రం బాధ పెట్టద్దు. అంటే ప్రేమ చేసుకోవాలి, ఒక టైం పాస్ ఉంది అంటే మన టైం వేస్ట్ అవుతుంది, మన ఫ్యూచర్ స్టడీస్ మీద డిపెండ్ అయిపోతుంది, దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఎందుకే లవ్ చేయడం? ఈరోజు కాలం జనరేషన్లో లవ్ అంటే అంతా టైం పాస్కి కదా, టైం వేస్ట్. సక్సెస్ఫుల్ అవుతలేదు, 99% అయితే అవుతలేదు, 1% అవుతుంది అనుకుంటున్నాను.